హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో టాపిక్ ఏంటంటే చేత్తో తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు, చేత్తో తింటే ఎంత ఉపయోగము. ప్రస్తుత కాలంలో అందరూ ఏదైనా నూడిల్స్ అయినా బిర్యానీ అయినా ఏదైనా సరే స్పూన్స్ని వాడుతున్నారు. ఆ స్పూన్స్ కాకుండా కొన్ని చేత్తో తినేవి కూడా ఉంటాయి కదా, అవి కూడా చేత్తో తినడం కూడా అలవాటు చేసుకోండి. ప్రతిదీ స్పూన్తోనే తినడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, నూడిల్స్ ఇలాంటివి స్పూన్స్తో తినచ్చు, స్పోక్స్ ఇలా ఫోర్కులు కూడా వాడుతున్నారు, మిగతా వాటికి కూడా స్పూన్లు వాడుతున్నారు. కొంచెం చేత్తో కూడా తినడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏంటంటే, చేత్తో తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఎప్పుడు దేంతో తినాలో అలా తినేస్తారు అంతే. ఎంత ఉపయోగము. డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్ ఫోర్కులు వచ్చి చేత్తో భోజనం చేసేవాడిని ఎక్కిరిస్తున్నారు, పాతకాలం మనిషి అనేసి. తిండి ఏదైనా ఫోర్కు పక్కా అయ్యి కూర్చుంటుంది. ఈ టైంలో హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేత్తో అన్నం కలుపుకొని తింటే వారిని మాత్రం వింతగా చూసే సిచ్యువేషన్ ఏర్పడింది ప్రస్తుత కాలంలో. ఇక మన ఇంట్లో కిడ్స్కి కూడా స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం వాళ్ళు. ఎందుకంటే చేతులు శుభ్రంగా ఉండట్లేదు, ఇదొక రీజన్ చూపెడుతున్నారు. అదేదో కొంచెం హ్యాండ్స్ కొంచెం క్లీన్ చేసేసి ఫుడ్ని చేత్తో తినిపించడం అలవాటు చేయాలి కదా, ఇలా అయితే బెటర్ కదా. అయితే ఒకసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ రీజన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది విన్నాక కూడా మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను. చేత్తో ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే అడ్వాంటేజెస్. చేతి స్పర్శ వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, చేత్తో ఆహారం తీసుకోవడం వల్ల, చేత్తో ఫుడ్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్లో కొన్ని మిలియన్ల నరాలు మన బ్రెయిన్కి సిగ్నల్ను పంపిస్తుంటాయి. ఆహారాన్ని చేత్తో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల జీర్ణశక్తి కూడా మంచిగా జరుగుతుంది. చేత్తో ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండడమే కాకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం, చక్కగా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేసేసుకోవచ్చు. మన ఆహారాన్ని, మన ఫుడ్ ఇప్పుడు నూనె ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇలా తయారు చేసుకున్న ఫుడ్ని స్పూన్స్ లేదా ఫోక్స్తో తీసుకోవడం వల్ల ప్రతిచర్య ఏర్పడి టేస్ట్ కూడా పోతుంది. వేళ్ళతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని, అంటే కర్రీస్ అలా ఒక్కొక్క దాన్ని కలుపుకొని తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది. చేతి వేళ్ళతో ఫుడ్ తీసుకోవడం వల్ల వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. అంటే ఫుడ్ కొంచెం మంచిగా ఉంటుంది కదా, ఇట్లా స్మెల్ వస్తుంటుంది. మంచిగా చేతితో తీసుకుంటే ఇది తినదే వేరేలా ఉంటుంది. ఇంకా చేతి వేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వల్ల జబ్బుల బారిన పడకుండా ఉంటాం, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది. చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ బొటన వేలు ఉంటుంది కదా, ఇది అగ్నితత్వం. ఇంకా నెక్స్ట్ చూపుడు వేలు అనేది వాయుతత్వం, మధ్య వేలు అనేది ఆకాశం, ఉంగరపు వేలు అనేది భూమి, చిటికన వేలు అనేది జలతత్వం. ఈ 5 వేల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ఎన్ని యూజెస్ ఉన్నాయి అసలు చేతితో తినడం వల్ల. చక్కగా చేతిని క్లీన్ చేసేసుకొని హ్యాపీగా చేతితో తినండి. చేతితో తినే వాళ్ళని మాత్రం విక్రించకండి. ఇన్ని యూజెస్ ఉన్నాయి. స్పూన్స్, నూడిల్స్ ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మంచూరియా, నూడిల్స్ ఇలాంటివి ఫోక్ స్పూన్స్.
కానీ అన్నిటికి మాత్రం యూజ్ చేయకండి. కొంచెం బిర్యానీ ఇంకా రైస్ ఇలాంటివి తినేటప్పుడు మాత్రం చేతినే వాడుకుంటే బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.